ఈ ముఖ్యమంత్రిని ఏమంటున్నామంటే మేము ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి పెట్టే ఎందుకు తీస్తున్నావు, తీయకు, నువ్వు కొత్తవి పెట్టు, అమలు చేయి, నీకు చేతనైతే పెట్టు, ఉన్నట్టు ఉండని. అవి తీసి ఇవి పెట్టుడు ఏంది? ఇప్పుడు 20,000 లీటర్లు ఉండి ఫ్రీ వాటర్ ఉండే, ఆ వాటర్ని తీసేస్తున్నావు ఎందుకు? మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వాళ్ళ లేడీస్ నీకు వచ్చి అడిగి నీకు తులం బంగారం ఏమని, మరి వాగ్దానం చేసినవి ఎందుకు ఇస్తలేవు? అదే విధంగా మళ్ళీ ఇప్పుడు బస్సు ఇచ్చినావు, ఆ బస్సు ఇచ్చినావు 2,000 వాళ్ళకి, మరి ఉద్యమకాలకు కూడా మరి అట్లనే నువ్వు వాగ్దానంలో నువ్వు మేనిఫెస్టోలో పెట్టినా. మేనిఫెస్టోలో ఉద్యమకారుల గురించి ఏమేమి ఇవ్వడం జరిగింది, ఏమేమి హామీలు ఇవ్వడం జరిగింది ఉద్యమకారులకి చెప్తానమ్మా. మేనిఫెస్టోలో పెట్టింది ఆయన 250 గజాల జాగా, 5 లక్షల రూపాయల నగదు, ఒక గుర్తింపు కార్డు, ఛత్తీస్గఢ్లో ఇచ్చినట్టు పింఛన్ 25,000 పింఛన్ ఇస్తాడు. 20 రూపాయలు లేవు, 20 పైసలు లేవు. మరి నువ్వు చేస్తుంది ఏంది? నువ్వు ముఖ్యమంత్రి వాగ్దానాలు వరకేనా నువ్వు పని చేస్తావా? ఆ ముఖ్యమంత్రి ఏదో చేసి పెట్టిన దొంగ అని నేను గెలిపిస్తాను, నువ్వు అంతకన్నా పట్టబడి దొంగ నువ్వు. మరి ఇది రాష్ట్రం ఎక్కడ పోతుంది అంటే నువ్వు ఈ రాయితీలు పెట్టి రాష్ట్రాన్ని అమ్మేస్తావా? నేను పోతేనేమో ఢిల్లీలో నన్ను దొంగ చూస్తారంటే చూస్తారు మళ్ళీ నువ్వు మాటలకు. అదమ్మా ఇప్పుడు ఇది కూడా ఈ ఎలక్షన్లో కూడా ఓటర్స్ చేతిలో ఉంది. మంచి ఈ ఓటర్స్ డబ్బుకు అమ్ముడు పోకుండా కరెక్ట్ ఓటేస్తే మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ గెలవద్దు.